హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి సక్సెస్ అవ్వాలి అనే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్గా పని చేయాలి అంటే ఫండమెంటల్స్ అనేవి మిస్ అవ్వద్దు. ఫండమెంటల్స్ని ఫాలో అవ్వాలి. మరి ఫండమెంటల్స్ అంటే ఏంటి అంటే, చూడండి, 1, 2, 3 అనే నంబర్స్ తెలియకుండా మనం మ్యాథ్స్ ఎలా చెయ్యలేమో, ఏబీసీడీలు తెలియకుండా మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోలేమో, లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా కొన్ని ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి. అవి గనక తెలియకపోయినా, వాటిపైన కరెక్ట్ అయిన గ్రిప్ రాకపోయినా, ఈ సబ్జెక్ట్‌లో సక్సెస్ అవ్వడం అనేది కష్టమని చెప్పాలి. మరి ఆ ఫండమెంటల్స్ విషయానికి వస్తే, ప్రతిదానిని ప్రేమించడం, ప్రతిదానికి కృతజ్ఞతతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రేమించడం అనే విషయానికొస్తే, మన బాడీని మనం ప్రేమించుకోవడం, మన శరీరాన్ని మనం ప్రేమించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మన శరీరంలో, మన బాడీలో, మన కడుపులో ఏది పడితే అది వేసేస్తే సరిగ్గా డైజెషన్ కాక ఎలాగైతే ఇబ్బంది పడతారో, అంటే ఎంతవరకు వెయ్యాలి, ఏమి తినాలి అనేదాన్ని ఎంతవరకు ప్లాన్ చేసుకుంటారో ఆరోగ్యంగా ఉండడం కోసం, అలాగే మీ బ్రెయిన్‌లో కూడా, మీ మైండ్‌లో కూడా ఏమి యేస్తున్నారు, ఏ ఆలోచనలు మీ బ్రెయిన్‌లో యేస్తున్నారు అనేది కూడా ఈ ఫండమెంటల్స్ ఫాలో అవ్వడంలో ఒక కీ రోల్ పోషిస్తుంది. మీరు ఏ చెత్త పడితే అది తినేస్తూ, ఏది పడితే అది మీ బాడీలోకి ఎక్కిస్తున్నారు అనుకోండి, మీ బాడీ ఏమవుతుందండి? సరిగ్గా డైజెషన్ ప్రాబ్లమ్ రాకుండా మోషన్స్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వే పరిస్థితొస్తుంది. అలాగే మీ బ్రెయిన్‌లో కూడా ఏది పడితే అది వేసేశారు అంటే, మీ బ్రెయిన్ పరిస్థితి కూడా అదే. అన్ని రకాలుగా డిస్టర్బ్ అవుతుంది. సబ్జెక్ట్‌లో నేర్చుకునేవి ఏది కూడా పని చెయ్యకుండా, అంటే ఏ టెక్నిక్ అప్లై చేసినా సరే సరైన రిజల్ట్స్ రాకుండా ఉంటుంది. అందుకే అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ బ్రెయిన్‌లోకి ఎటువంటి విషయాలు యేస్తున్నారు అనే ఫండమెంటల్‌ని మిస్ కావద్దు. నిజంగా మీ మైండ్‌లోకి మీరు మంచి కంటెంట్, అంటే మంచి ఆలోచనలే వెయ్యాలి అని అనుకుంటే, చెత్తని ఎలా ఆపాలో తెలుసుకోవాలి. అంటే పనికిరాని విషయాన్ని మీ బ్రెయిన్‌లోకి ఎళ్ళకుండా ఎలా ఆపాలో తెలుసుకోవాలి. అందులో నా వరకు వస్తే, అందులో మొదటిది, పనికి మాలిన టీవీ ఛానల్స్ చూడడం తగ్గించుకోండి. అందులో వచ్చేవన్నీ నెగెటివ్ ఆలోచనలే. ఆ యాక్సిడెంట్ ఎట్లా అయింది? ఆ రేపులు, మర్డర్స్ ఎలా జరిగాయి? వాళ్ళు వీళ్ళు ఎలా కొట్టుకున్నారు? ఇదే రిపీట్ చేసే కొన్ని పనికిమాలిన ఛానల్స్‌ని, టీవీలో వచ్చే పనికిమాలిన చెత్తని చూడడం అనేది తగ్గించుకోండి. అనవసరంగా డిస్కషన్ పెట్టే ఫ్రెండ్స్, అనవసరమైన విషయాలు, నెగెటివ్ విషయాలు మాట్లాడే ఫ్రెండ్స్, ఇంకా ఎవడైనా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడూ నెగెటివ్‌లే మాట్లాడుతున్నాడు, అనవసర విషయాలే మీకు చెప్తున్నాడు అనిపిస్తే దూరంగా పెట్టడానికి, లేదంటే దూరంగా ఉండడానికి ట్రై చేయండి. మీరు గనక కంటిన్యూగా ఈ నెగెటివ్ కంటెంట్, నెగెటివ్ విషయాలనే గనక మీ మైండ్‌లోకి ఏస్తున్నారు అంటే, మీరు కూడా అలా నెగెటివ్‌గా మారిపోతారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీలున్నంత వరకు ఈ నెగెటివ్ కంటెంట్‌ని మీ బ్రెయిన్‌లోకి వెయ్యకుండా, అది ఏ రూపంలోనో రానివ్వండి. ఫేస్‌బుక్‌లో వస్తుందా? యూట్యూబ్‌లో వస్తుందా? టీవీ ద్వారా వస్తుందా? మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ ద్వారా, వేరే వ్యక్తుల ద్వారా వస్తుందా? ఎలాగొస్తున్నా సరే, ఆ నెగెటివ్ కంటెంట్ మీ బ్రెయిన్‌లోకి, ఆ చెత్తని మీ బ్రెయిన్‌లోకి వెళ్ళకుండా చూసుకోండి. మీరు ఇలాంటి పనికిమాలిన చెత్త కంటెంట్‌ని గనక, చెత్త విషయాలను గనక మీ మైండ్‌లో వేశారు అంటే, మీ మైండ్ కూడా అలాంటి విషయాలకే అలవాటు పడిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఫండమెంటల్స్ ఫాలో అవ్వడంలో ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మరి వీటిల నుంచి బయటపడాలి, మంచి కంటెంట్‌ని ఎలా యాడ్ చేయాలి అంటే, మంచి బుక్స్ చదవడం ద్వారా, మంచి మంచి విషయాలు ఉండే ఛానల్స్ చూడడం ద్వారా, మంచి వ్యక్తులతో మాట్లాడడం ద్వారా, ఇంకా ఇలాంటి క్లాసెస్, మంచి క్లాసెస్
అది నా దగ్గర అవ్వచ్చు, వేరే వాళ్ళ దగ్గర అవ్వచ్చు. ఇలాంటి ఒక గురువు సమక్షంలో మంచి విషయాలు నేర్చుకోవడం ద్వారా మీ మైండ్‌లోకి మంచి విషయాలని యాడ్ చేయగలిగిన వాళ్ళవుతారు. ఎప్పుడైతే మీరు మంచి విషయాలని, మంచి కంటెంట్‌ని మీ బ్రెయిన్‌లోకి యాడ్ చేస్తారో, ఆటోమేటిక్‌గా మీరంతా కూడా పాజిటివ్ విషయాల వైపే ఆలోచిస్తూ, మీ గోల్స్ కానీ, మీ ఆలోచనలు కానీ, మీరు ఉన్నత స్థితికి వెళ్ళే విధంగానే మీ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధంగా అనుభూతి చెందుతారో, అదే మీ లైఫ్‌లోకొస్తుంది అని. కాబట్టి మంచి కంటెంట్, మంచి విషయాలను మాత్రమే మీ బ్రెయిన్‌లోకి యాడ్ చేయడానికి ట్రై చేయండి. మీ భవిష్యత్ అందంగా మారడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అంటే మంచి నాలెడ్జ్, మంచి స్కిల్స్, మంచి కమ్యూనికేషన్, ఎప్పుడు సక్సెస్ వైపు వెళ్ళాలి అనే ఆలోచన కావాలి. వీట్లి పైన ఫోకస్ చేయండి. ఇలాంటి ఆలోచనల్ని మీ మైండ్‌లో క్రియేట్ చేయండి. మీ మైండ్‌లో యాడ్ చేయండి. ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారు. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర నేర్చుకోవాలి. విశ్వ నియమాలంటే ఏంటి? వీటిని ఎలా ఫాలో అవ్వి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. ఎవరైనా క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.